హాయ్ ఫుడ్ లవర్స్, ఏ టు జెడ్ మామ్స్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. డాబా స్టైల్లో అండా కీమా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చూడండి, అచ్చం డాబాలో మాదిరిగానే ఈ రెసిపీ వచ్చింది. ముందుగా స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇందులో సన్నగా తరిగిన 2 ఎర్రగడ్డలను వేసుకుందాం. వీటిని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకుందాం. ఇందులో 10 జీడిపప్పులు వేసుకొని వేయించుకుందాం. తరువాత కొద్దిగా తెల్ల నువ్వులు, గసగసాలు వేసి కొద్దిసేపటి తర్వాత మిక్సీ పట్టుకుందాం. తరువాత అదే బాండలిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన 3 పెద్ద ఎర్రగడ్డలను వేసుకుందాం. ఈ ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఎగ్స్ వేసుకుందామండి. నేను ఇక్కడ 6 ఎగ్స్ని యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆయిల్ తక్కువ వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే కొంచెం పొరుటులాగా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఈ పేస్టు అండా కీమాకి మంచి రుచిని ఇస్తుంది. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇందులోనే కొద్దిగా పసుపు, తగినంత సాల్టు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, చికెన్ మసాలా వేసి బాగా కలిసేలా కలుపుకుందాం. అడుగు మాడకుండా గరిట తిప్పుతూనే ఉండాలి. మాడితే మాడు వాసన వస్తుంది. చివరగా బ్లాక్ పెప్పర్ పౌడర్ని, కొంచెం కొత్తిమీరని వేసుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. ఈ అండా కీమాని వేడివేడిగానే తింటే చాలా బాగుంటుందండి. అంతేనండి, డాబా స్టైల్లో అండా కీమా రెడీ. ఈ వీడియో మీకు ఎక్కడ దొరకదండి, మన ఛానల్లో మాత్రమే దొరుకుతుంది. ఇలా డాబా స్టైల్లో అండా కీమా రెడీ అయిన తర్వాత ఒకసారి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా చపాతీలోకి తింటే చాలా బాగుంటుందండి. ఇలానే మరిన్ని కొత్త వంటకాలను మీ ముందుకు తెస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మమ్మల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.